మీ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు షేర్ ద డిజైనర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ మీ షేర్ ద. ఈ మధ్య అయితే నేను వీడియోస్ పెట్టట్లేదు కదండి, ఎందుకంటే కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ మూలాన కొంచెం బిజీ ఉన్నాను. దాంతో నాకు పెట్టడానికైతే కుదరలేదండి. ఈసారి కంటిన్యూగా పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మిషన్ వర్క్ చేయించిన బ్లౌజెస్ అయితే కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవి చూడండి, ఈ బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ వచ్చింది, శారీ వచ్చి గ్రీన్ కలర్ అనేది వచ్చేసిందండి. ఓకే, శారీలోని బార్డర్ ఏంటంటే పికాక్స్ ఎలిఫెంట్స్ వచ్చాయండి. ఇంకా పికాక్స్ కామన్గా చాలాసార్లు వేయిస్తూ ఉంటాం కదా అని చెప్పి ఈసారి ఎలిఫెంట్ వేయించానండి. చూడండి, ఎలిఫెంట్ అయితే ఇలా వచ్చింది, మిడిల్లో ఎలిఫెంట్ ఇలా వచ్చి ఇలా వేసి ఒక బంచ్లా అనేది హ్యాండ్కి అయితే ఇచ్చానండి. ఓకే, బార్డర్ అనేది కామన్ కదా, ఇలా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేశాను. బాగుంది కదండి. మీకు బ్యాక్ సైడ్ అయితే ఒక బార్డర్ లాగా అనేది నెక్కి ఇచ్చేసాను. ఇది చూడండి, నెక్కి ఇచ్చాను అనమాట. మధ్యలో 2 ఎలిఫెంట్స్ వచ్చాయి, అటు ఇటు ఒక ఎలిఫెంట్ వచ్చి మధ్యలో ఒక క్రీపర్ లాగా అలాగ ఫ్లవర్స్ లీవ్స్ అనేది అలా వచ్చేలాగా డిజైన్ చేశానండి. ఇవి ఏంటంటే పెళ్ళికూతురు అన్నీ మగ్గం వర్క్ కాకుండా కొన్ని సింపుల్ శారీస్కి మిషన్ వర్క్ అట్లా చేయించుకుంటారు కదండి, అవన్నమాట. హ్యాంగింగ్స్ అయితే గ్రీన్ కలర్ శారీ కలర్ అనేది ఇచ్చేసాను. బ్యాక్ బుటీస్ కూడా ఇచ్చానండి. ఓకే, ఇంకా హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్, ఆ హ్యాండ్స్కి బార్డర్ వచ్చేలాగా అనేది డిజైన్ చేశాను. ఫ్రంట్ సైడ్ చూడండి, అది వెడల్పు తక్కువ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్, సో అక్కడ ఎలిఫెంట్స్ ఇవ్వకుండా ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసాను. ఓకే అండి, గ్రీన్కి పింక్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. వీడియోలో కంటే నేను డైరెక్ట్గా అయితే కలర్ ఇంకా బాగా అనిపించిందండి నాకైతే. నెక్స్ట్ ఇంకా వేరే బ్లౌజెస్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇది పెళ్లి కూతురిది ఒక సింపుల్ శారీ మీద అనమాట. మిగిలిన బ్రైడల్ శారీస్ అన్నీ కూడా మగ్గం వర్క్ అయితే జరుగుతున్నాయి. కుదిరితే అవి కూడా వీడియోస్ చేస్తానండి, మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇది చూడండి, ఇది వచ్చి పెళ్ళి కూతురు మదర్ది అనమాట. వాళ్ళ మదర్ ఏంటంటే మగ్గం వర్క్స్ అవి వద్దమ్మా, నాకు సింపుల్గా కావాలి, నేను ఎప్పుడు ఎక్కువగా హెవీ వర్క్స్ వాడను అనేసి అన్నారు. అందుకైతే థ్రెడ్ వర్క్ వాడండి బాగుంటుందని చెప్పాను. అది శారీ వచ్చి సిల్వర్లో వచ్చిందండి, పట్టు శారీ సిల్వర్లో వచ్చింది. పింక్ కలర్ బార్డర్ అనేది వచ్చింది. బ్లౌజ్ అయితే శారీలో బ్లౌజే యూస్ చేశానండి, ఇది బాగానే ఉంది, అందుకే ఇది యూస్ చేశాను. హ్యాండ్కి చూడండి ఇలా చిన్న బంచ్ లాగా అనేది ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ వచ్చి బార్డర్ ఇచ్చాను, అది చూపిస్తాను ఒకసారి చూడండి. ఇలాగా అంటే ఫ్లవర్స్ అలా ఇచ్చాను, అంతే సింపుల్గా ఇచ్చానండి, మరీ హెవీ కాకుండా. నెక్ కూడా ఏంటంటే వాళ్ళు కొంతమంది డీప్ నెక్స్ వాడతారు, ఈవిడ పెద్ద డీప్ నెక్ అయితే కాదు, 8.5 అట్లానే అంతే. ఇది ఫ్రంట్ రైట్ సైడ్ ఒక సైడ్ వచ్చేలాగా సింపుల్గా డిజైన్ అయితే చేసేసానండి. ఓకే, ఈ బ్లౌజ్ ఏంటంటే సిల్వరు కాంబినేషన్ వచ్చింది, సో సిల్వర్ పింక్ ఆ 2 కలర్సే యూస్ చేశానండి ఇందులో. సింపుల్గా ఉంది కానీ లుక్ అయితే బాగా అనిపించిందండి. ఓకే, హెవీగా మగ్గం వర్క్లు వాడలేని వాళ్ళు, సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు, సింపుల్గా వాడాలి అనుకునే వాళ్ళకి మనం ఎక్కువ కలర్స్ అయితే థ్రెడ్స్ కానీ అవి యూస్ చేస్తే బాగోదండి. సింగిల్ కలర్ కానీ 2 కలర్స్ కానీ యూస్ చేస్తే వాళ్ళకి బాగా అనిపిస్తుంది. ఓకే, ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను, ఇది చూడండి. ఇది కూడా పెళ్ళి కూతురు మదర్దే అనమాట. ఆవిడది గ్రీన్ అండ్ అంటే ఎల్లో గ్రీన్ మిక్స్ కలర్లో పట్టు శారీ వచ్చింది, అది ఉప్పాడ పట్టు శారీ అనమాట. సో దీనికైతే నేను బ్యాక్ కొంచెం సింపుల్గానే డిజైన్ చేశానండి. అది ఇందాక బ్లౌజ్ అయితే బంచ్ లాగా ఇచ్చాను కదా హ్యాండ్కి, దీనికైతే ఇలా బార్డర్ అనేది ఇచ్చేసానండి. అన్నీ ఒకలా ఎందుకు అన్నట్టుగా బార్డర్ అనేది ఇచ్చేసాను. ఆ 2 కలర్స్ అనేది దీంట్లో యూస్ చేశానండి. ఓకే, ఇలా హ్యాండ్కి అయితే బార్డర్ ఇచ్చేసాను. బాగుందండి, సింపుల్గా నీట్గా బాగా అనిపించింది నాకు. బ్యాక్ సైడ్ బార్డర్ ఇచ్చేసాను అనమాట. ఓకే, ఎప్పుడు కూడా అండి హెవీగా వాడలేని వాళ్ళకి ఇలా సింపుల్గా డిజైన్ చేస్తే వాళ్ళకి కూడా కొత్తగా ఎలా వేసుకుంటున్నావు ఏంటి, ఏమన్నా బాగుంటుందా లేదా అన్న ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే అందరు వర్క్ బ్లౌజెస్ అంతగా ఇష్టపడరండి, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు.
కానీ వర్క్ వేసుకుంటే ఏజ్ గ్రూప్ వాళ్ళ కన్నా బాగా అనిపిస్తుందండి, బాగుంటాయి. పట్టు సారీస్కి ఎప్పుడు కూడా వర్క్ చేయించుకున్న బ్లౌజు వేస్తేనే దాని లుక్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే అండి. ఇంకా ఏంటంటే మా దగ్గర మీరు డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మీకు మా అడ్రస్ అనేది కంప్లీట్గా చెప్తానండి. మా అడ్రస్ వచ్చి రాజమండ్రిలోనండి. ఓకే, రాజమండ్రి రెహమత్ నగర్, శారదా డిజైనర్స్. ఓకే, మీకు ఇంకో బ్లౌజ్ చూపిస్తాను. ఈ బ్లౌజ్ అయితే కనుక ఇది పెళ్లి కూతురిదేనండి. అన్ని సారీస్కి అంటే కొన్ని పట్టు సారీస్కి మగ్గం వర్క్ అనేది చేయిస్తున్నానండి. కొన్ని సింపుల్ సారీస్కి మిషన్ వర్క్ చేయించాను, అన్నీ మగ్గం వర్క్ అన్నట్టు ఎందుకని చెప్పేసి. ఇదైతే శారీలో ఉన్న బ్లౌజ్ అయితే యూస్ చేయలేదండి, నేను విడిగా పట్టు ఎల్లో కలర్ అనేది తీసుకున్నాను. అయితే దీనికి ఏంటంటే శారీ అంతా బ్లూ కలర్ వచ్చిందండి. బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది వచ్చింది. నేను ఎల్లో కలర్ తీసుకుని ఇలా పక్క నుంచి క్రేపర్ లాగా వేయించానండి. అంటే మదర్కి నెక్క చుట్టూతా అట్లా వేయించి అమ్మాయికి మదర్కి ఒకేలా ఎందుకు అన్నట్టుగా నేను ఇలా సైడ్కి డిజైన్ చేశానండి. పిల్లలకి కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా అని అలా డిజైన్ చేశాను. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. లుక్ అయితే చాలా బాగా అనిపించింది. ఒకసారి హ్యాండ్ చూడండి, ఇది ఎల్బో హ్యాండ్ రాలేదండి, హాఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను. ఇవి ఫ్లవర్స్ చూసారండి, అవంత ఫ్లవర్స్ 3D ఫ్లవర్స్ లాగా కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తాయండి, బాగుంటాయి ఇవి. ఇవి ఏంటంటే డబల్ థ్రెడ్తో వర్క్ చేసి మళ్ళీ కటింగ్ అనేది ఇస్తామన్నమాట. అలా ఇవ్వడం వల్ల ఫ్లవర్ ఎలిగెంట్ అయి చాలా బాగా అనిపిస్తుందండి, ఎంబోజ్డ్ లాగా అనిపిస్తుంది. ఓకే, మీకు హ్యాండ్ ఇలా ఇచ్చేసాను, బ్యాక్ వన్ సైడ్ ఇచ్చేసాను. లుక్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఇది మీకు ఇలా వీడియోలో కంటే డైరెక్ట్ అయితే ఇంకా బాగా అనిపించిందండి నాకైతే. ఇదిగోండి హ్యాండ్కి ఇలా బంచ్లాగా అనేది ఇచ్చాను, బాగుందండి. ఇది ఫ్లవర్ ఒకసారి దగ్గరికి పెట్టి చూపిస్తాను మీకు ఎలా వస్తుందో. ఇది ఏంటంటే డిఫరెంట్గా ఉంటుందండి, కామన్ వర్క్లా కాకుండా. ఇది కంప్యూటర్లో అయితే కుదరదండి, మిషన్ వర్క్ చేయిస్తేనే మిషన్ మీదే కుదురుతుంది ఇది. ఓకేనా, ఇది మిషన్ మీద చేసి నేను ఇంచుమించుగా చాలా వరకు మిషన్ మీదే చేయిస్తానండి. చూడండి ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో కదా, కొంచెం వెల్వెట్ లుక్ వస్తుంది చూడండి, అలా అనిపిస్తుంది. థ్రెడ్స్ కట్ చేసేటప్పటికి వెల్వెట్ క్లాత్ ఏమన్నా చేశారా అన్నట్టుగా అనిపిస్తుందండి. ఈ వర్క్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు చేయించినా సరే ఏ కస్టమర్కి ఈ వర్క్ చేయించినా కూడా బాగుందండి, చాలా డిఫరెంట్గా ఉందండి అని చెప్పేసి అంటారండి. అందులో కలకత్తా వర్కర్స్ చేసే వర్క్ చాలా బాగుంటుందండి. అంటే చెప్తున్నాను కదండి, కంప్యూటర్లో చేసే వర్క్ ఏంటంటే మనకి అందులో పెన్ డ్రైవ్లో ఏ డిజైన్ అయితే ఉందో మనం అలాగే చేసుకోవాల్సి ఉంటుందండి, దాంట్లో ఏం చేంజెస్ చేయడానికి అయితే ఉండదు. కానీ అదే వర్కర్ చేసే మిషన్ వర్క్లో అయితే మనకి ఎలా కావాలో అలా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ప్రతిదీ కావాలన్నా కూడా కొత్త డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చండి. ఆ ఫెసిలిటీ అయితే కనుక ఇందులో ఉందండి. అందుకే ఎక్కువగా అంటే ఏదన్నా వర్కర్ అంటే హ్యాండ్తో చేసిన దాని లుక్ ఎప్పుడు కూడా మనకి కంప్యూటర్లోనో మిషన్స్ అట్లా వచ్చిన లుక్ వేరుగా ఉంటుందండి. ఇది మిషన్ అన్నా సరే వర్కరే చేస్తాడు కాబట్టి, అంటే దానికి అది రన్ అయిపోవడం అని ఫిక్స్ చేస్తే అట్లా ఉండదు, వర్కరే చెయ్యాలన్నమాట మిషన్ వర్క్ అంటే. సో దాని లుక్ అనేది వేరే ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వచ్చి ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చి ఎల్లో గ్రీన్ మిక్స్ కలర్లో సారీ వచ్చిందండి. ఆ సారీకి పింక్ కాంబినేషన్ వచ్చింది, దానికైతే నేను ఇలా డిజైన్ చేశానండి. బ్యాక్ సైడు చూడండి ఇలా వచ్చింది, బ్యాక్ సైడ్ అంతా నెక్కి డిజైన్ అనేది ఇచ్చేసాను. అంటే ఫ్లవర్స్ లీవ్స్ అదంతా కామన్గా ఉంటుంది కదా, ఇది కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేద్దామని చేశాను. ఇది ఆల్రెడీ చాలామందికి చేయించిన వర్కేనండి, కొత్తదని ఏం చెప్పను, కానీ ఎప్పటికీ బాగుంటుందండి. హ్యాండ్స్ ఈ వర్క్కి ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా వర్క్ బాగా కనిపిస్తుందండి, హ్యాండ్ మొత్తం కూడా వస్తుంది, ఫుల్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. సరే అండి, అయితే బ్లౌజ్ అయితే లుక్ ఓవరాల్గా ఇలా వచ్చింది, బాగుందండి. ఈ డిజైను ఎన్నిసార్లు వేసినా కూడా
లుక్ బాగా అనిపిస్తుందండి. ఓకే, ఇంకా హ్యాండ్స్కి అయితే ఎలా వచ్చిందో చూపిస్తాను, ఒకసారి చూడండి. హ్యాండ్స్కి వచ్చి ఇలా వచ్చిందండి. ఉండండి ఒకసారి క్లియర్గా చూపిస్తాను. హ్యాండ్ ఇలా వచ్చిందండి. ఇలా రావడం వల్ల ఏంటంటే హ్యాండ్ అంతా ఫుల్గా అంటే ఆల్ ఓవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. బ్యాక్ అంతా అక్కడక్కడ బుట్టి ఇచ్చేసానండి. లుక్ అయితే సింపుల్గా అనిపించింది. సారీ ఎల్లో గ్రీన్ కొంచెం వైట్ మిక్స్ వచ్చింది. సో ఆ కలర్స్ అనేది నేను యూస్ చేశాను అనమాట ఇందులో. ఓకే, ఇలా వచ్చింది. బాగుందండి. ఇది కూడా బ్లౌజ్ అయితే బాగుంది. కానీ ఎక్కువ అంటే శారీస్ కలర్స్ చూసుకుంటారు చాలామంది, కానీ బార్డర్ ఏ కలర్ వచ్చింది, బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది అనేది కొంచెం ఐడియా పెడితే ఇంకా బాగుంటుంది. ఈ ఫ్రంట్ చూడండి ఎలా వచ్చింది. ఎందుకు అలా చెప్తున్నానంటే పింక్ బ్లౌజెస్ ఎక్కువ వస్తున్నాయి ఎక్కువగా, దానికోసం చెప్తున్నాను అనమాట. ఓకేనండి. ఇంకేంటంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే నేను చూపిస్తాను. ఇంకా మగ్గం వర్క్స్ ఉన్నాయి, మిషన్ వర్క్లు ఉంటాయి, కటింగ్స్ చూపిస్తాను, స్టిచ్చింగ్లో కూడా టిప్స్ అనేవి నేను చెప్తానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.